బాలీవుడ్ ఆడియన్స్ ముద్దుగా బాద్షా అని పిలుచుకునే షారుఖ్ ఖాన్ రీసెంట్ గానే జవాన్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకుని తన కొడుకుని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసి అతని సక్సెస్ కి కారణమయ్యాడు. ఇక తన కెరియర్ లో హీరోగా, విలన్ గా, బిజినెస్ మ్యాన్ గా ఎన్నో రికార్డులు సాధించిన షారుఖ్ ఇప్పుడు మరో రికార్డుని సాధించాడు. కేవలం హీరోగానే కాక తన సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా మారి వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఈ బాలీవుడ్ బాద్షా తను చేస్తున్న యాడ్స్, తన ఐపీఎల్ టీమ్ అండ్ ఇంకొన్ని బిజినెస్ల వల్ల ప్రతి సంవత్సరం తన ఆస్తుల్ని పెంచుకుంటూ బాలీవుడ్డే కాదు హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా వెనక్కి నెట్టి తన వేల కోట్ల ఆస్తితో ప్రపంచంలోని రిచెస్ట్ సినిమా యాక్టర్ గా మారిపోయాడు. అయితే హాలీవుడ్ హీరోలు కూడా సంపాదించినంత ఆస్తిని షారుఖ్ ఎలా సంపాదించాడు? అసలు షారుఖ్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆర్మీ జవాన్ అవ్వాల్సిన వాడు సినిమా హీరోగా ఎందుకు మారాడు? షారుఖ్ నిజంగానే పాకిస్తాన్ వాడా? కత్రినా కైఫ్ విషయంలోని సల్మాన్ ఖాన్ ని షారుఖ్ కొట్టాడా? ఇప్పుడు అతని ఆస్తి ఎంత అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో షారుఖ్ ఖాన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. చైనాకి సంబంధించిన హురూన్ అనే గ్లోబల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ అక్టోబర్ 1న హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025ను రిలీజ్ చేసింది. అందులో 9,55,000 కోట్లతో ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్లో ఉండగా 8,14,000 కోట్ల రూపాయలతో ఆదానీ రెండో ప్లేస్లో ఉన్నాడు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దేశంలోనే అందరూ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి 12,490 కోట్ల రూపాయలతో మొదటి ప్లేస్లో ఉన్నాడు. అతని తర్వాత 7,790 కోట్ల రూపాయలతో బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా రెండో ప్లేస్లో ఉంది. ఆ తర్వాత 2,160 కోట్ల రూపాయలతో హృతిక్ రోషన్ మూడో ప్లేస్లో ఉన్నాడు. 1,880 కోట్ల రూపాయలతో కరణ్ జోహార్ నాలుగో ప్లేస్లో ఉన్నాడు. అయితే ఈసారి షారుఖ్ ఖాన్ కేవలం ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ గా మారలేదు, వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ ని కూడా తను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండో అత్యంత ఆస్తి ఉన్న యాక్టర్ గా రికార్డు సాధించాడు. ఇక ఆ లిస్ట్ లో $12 బిలియన్ తో ఒకప్పటి హాలీవుడ్ హీరోయిన్ జామీ గేట్స్ మొదటి ప్లేస్ లో ఉండగా ఆమె తర్వాత $1.4 బిలియన్ తో షారుఖ్ ఖాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. హాలీవుడ్ సెలబ్రిటీలైన టామ్ క్రూజ్, ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్, టైలర్ స్విఫ్ట్, డ్వేన్ జాన్సన్లను వెనక్కి నెట్టేశాడు. అయితే షారుఖ్ ఖాన్ ఆస్తి 2024లో 7,300 కోట్ల రూపాయలే కాగా ఒక్క సంవత్సరంలోని ఆయన 5,000 కోట్ల రూపాయలు సంపాదించి తన ఆస్తిని 12,000 కోట్ల రూపాయలకి పెంచాడు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలు మరియు బిజినెస్లే దీనికి ప్రధాన కారణం. షారుఖ్ ఖాన్ తనే హీరోగా, ప్రొడ్యూసర్గా తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1,100 కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసింది. ఆ సినిమా బడ్జెట్ 300 కోట్లే అవ్వడంతో షారుఖ్ ఆ సినిమాకి గాను మంచి లాభాలు సంపాదించాడు. ఇక అతని బిజినెస్ల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ కి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ తో పాటు ఒక పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా ఉంది. ఈ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇప్పుడు ఇండియాలోని టాప్ పొజిషన్ లో ఉంది. ఇక షారుఖ్ 2007లో కోల్కతా నైట్ రైడర్స్ అనే ఐపీఎల్ టీమ్ ని 350 కోట్ల రూపాయలకు కొనగా ఇప్పుడు దాని విలువ 16,700 కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది. అయితే ప్రెసెంట్ షారుఖ్ తో పాటు జూహీ చావ్లా, జై మెహరాలు కూడా ఆ టీమ్ కి పార్ట్నర్స్ గా ఉండగా షారుఖ్ కి అందులో 55% షేర్ అనగా దాదాపు 9,200 కోట్ల రూపాయలకి అధిపతిగా ఉన్నాడు. ఇవే కాక షారుఖ్ కి ముంబైలో 200 కోట్ల రూపాయలు విలువ చేసే మనత్ ప్యాలెస్, కోల్కతా లైట్ హౌస్ అనే స్పోర్ట్స్ అకాడమీ, దుబాయ్ మరియు లండన్లో ప్రాపర్టీలు, కిడ్ జానియా, డ్రీమ్ 11 వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక ఇవన్నీ కలిపితే 700 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. వీటన్నిటితో పాటు హుండాయ్, ఫెయిర్ అండ్ లవ్లీ, బైజూస్, మింత్రా అని సంవత్సరానికి దాదాపు 100కి పైగా యాడ్స్లో షారుఖ్ నటించి వాటి ద్వారా 200 కోట్ల రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. ఇలా వీటన్నిటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ షారుఖ్ ఖాన్ ఈరోజు రిచెస్ట్ యాక్టర్గా నిలిచాడు. ఇంత సాధించడానికి అతను ఏం చేశాడో, సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చి సక్సెస్ అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షారుఖ్ ఖాన్ 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో పుట్టాడు. షారుఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ గారు పాకిస్తాన్లోని పెషావర్ నుండి అబ్దుల్ గఫూర్ ఖాన్ గారి నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా చేరారు. షారుఖ్ ఖాన్ తాతగారు మీర్ జాన్ మొహమ్మద్ ఖాన్ గారు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన పఠాన్ కాగా ఆయన అక్కడి నుండి పంజాబ్, కాశ్మీరీ అని తిరిగి చివరికి పాకిస్తాన్లోని పెషావర్లో సెటిల్ అయ్యారు.
అయితే షారుఖ్ తండ్రి మీర్ తాజ్ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే లా చదవాలని చెప్పి 1946లో ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ మరుసటి సంవత్సరమే ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఆ తర్వాత పాకిస్తాన్తో విడిపోవడంతో మీర్ తాజ్ గారు కొన్నేళ్ళు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఆయన హైదరాబాద్కి చెందిన లతీఫ్ ఫాతిమా అనే ఒక మెజిస్ట్రేట్ని 1959లో పెళ్లి చేసుకోగా 1960లో వీళ్ళకి షన్నాజ్ లాలారుఖ్ ఖాన్, 1965లో షారుఖ్ ఖాన్లు పుట్టారు. ఇక షారుఖ్ ఖాన్ ఢిల్లీలోని సెయింట్ కొలంబియా స్కూల్లో తన స్కూలింగ్ని కంప్లీట్ చేశాడు. అక్కడ చదువుకునేటప్పుడే షారుఖ్ ఖాన్ చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ హాకీ, ఫుట్బాల్ అంటూ అన్ని గేమ్స్ ఆడి ఎన్నో కప్స్ గెలుచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల డాక్టర్స్ అతన్ని గేమ్స్ ఆడొద్దని చెప్పేశారు. ఇక ఆ రోజు గేమ్స్ ఆపేసిన షారుఖ్ ఖాన్కి చిన్నగా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఎంతలా అంటే తను కూడా దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్లా సినిమాల్లో నటించాలనేంత. ఇక ఆ ఇంట్రెస్ట్తోని షారుఖ్ ఢిల్లీ థియేటర్ యాక్షన్ గ్రూప్లో చేరి యాక్టింగ్ నేర్చుకుంటూ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీస్ హన్సరాజ్ కాలేజ్లో చేరి తన బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేశాడు. ఇక ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ చేయాలని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో చేరి తన యాక్టింగ్ కెరియర్ కోసం అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. అయితే దీనికి కొన్ని సంవత్సరాల ముందే అంటే 1981లో షారుఖ్ తండ్రి క్యాన్సర్తో చనిపోగా 1991లో డయాబెటీస్ వల్ల తల్లి చనిపోయింది. దాంతో షారుఖ్ ఖాన్ మరియు తన అక్క అనాథలైపోయారు. ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ అక్క డిప్రెషన్లోకి వెళ్ళగా షారుఖ్ ఆమెని చూసుకుంటూనే దిల్ దర్యానే ఒక సీరియల్లో నటించాడు. అయితే అది కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవడంతో 1989లో చేసిన పవ్జీ అనే సీరియల్తో షారుఖ్ తన టీవీ డెబ్యూ చేశాడు. ఇది అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో వచ్చేది. ఆ తర్వాత సర్కస్, ఈడియట్, రజనీ అని దాదాపు 10 సీరియల్స్లో షారుఖ్ నటించాడు. 1991లో తల్లి చనిపోయిన తర్వాత షారుఖ్ ఢిల్లీ నుండి బొంబాయి వచ్చేసి అక్కడి ఒక యాక్టింగ్ స్కూల్లో చేరి తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని సినిమా ఛాన్సుల కోసం ట్రై చేశాడు. అలా చేస్తున్నప్పుడే షారుఖ్కి దివానా అనే సినిమాలో షారుఖ్కి సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది. అలా ఆ సినిమా 1992లో రిలీజ్ అవ్వగా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ షారుఖ్ యాక్టింగ్కి మంచి గుర్తింపు రావడంతో షారుఖ్ వెంటనే చమత్కార్, రాజు, బన్గాయా, జెంటిల్ మ్యాన్ వంటి సినిమాలు చేశాడు. ఇక ఆ తర్వాత 1993లో షారుఖ్ బాజీగర్ అనే సినిమా చేయగా అందులో షారుఖ్ చేసిన యాక్టింగ్ బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. ఈ సినిమాతో షారుఖ్ తన మొదటి సూపర్ హిట్ అందుకోగా ఆ వెంటనే వచ్చిన డర్ మూవీతో షారుఖ్ స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత సంవత్సరమే షారుఖ్ సల్మాన్తో కలిసి కరణ్ అర్జున్ అనే సినిమా చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఈ సినిమాతోనే షారుఖ్, సల్మాన్లు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. 1995లో షారుఖ్ ఖాన్, కాజల్తో కలిసి చేసిన దిల్వాలే దుల్హనియా లే జాయే సినిమా అప్పటి వరకు ఉన్న బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత అప్పట్లోనే 100 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయగా ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ఈ సినిమా 29 సంవత్సరాలకి పైగానే ఆడింది. ఇక ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై, దిల్తో పాగల్ హై, డాన్, రబ్నే బనాది జోడీ, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ అని ఇప్పటికీ బాలీవుడ్ని బాద్షాలా ఏలుతున్నాడు. ఇక షారుఖ్ ఖాన్ మీదున్న కాంట్రవర్సీస్ గురించి చూసుకుంటే 2008లో షారుఖ్ కత్రినా కైఫ్ బర్త్డే పార్టీకి వెళ్ళగా అక్కడ కత్రినా కారణంగా షారుఖ్కి, సల్మాన్కి పెద్ద గొడవే జరిగి 5 ఏళ్ల వరకు ఇద్దరు మాట్లాడుకోలేదు. అలాగే 2009, 2012లో షారుఖ్ ఖాన్ ముస్లిం అనే కారణంగా 2 సార్లు ఆయనకి అమెరికా వీసా రద్దయింది. ఇక డాన్ సినిమా షూటింగ్ టైంలో షారుఖ్కి ప్రియాంక చోప్రాతో మంచి పరిచయం పెరిగి ఇద్దరు లేట్ నైట్ అవుటింగ్స్, పబ్లిక్స్ ఈవెంట్స్ అని ప్రతి చోట కనబడ్డారు. అలాగే ప్రియాంక నా హార్ట్కి కావాల్సిన అమ్మాయి అని షారుఖ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడంతో ఆ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని మీడియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి షారుఖ్కి తన భార్యతో గొడవలు కూడా అయ్యాయి. 2012 IPL మ్యాచ్లో షారుఖ్ స్టేడియంలో కూర్చొని సిగరెట్ తాగ్గా ఆ విషయంలో షారుఖ్కి ముంబై పోలీసులతో గొడవ జరిగింది. దాంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుఖ్ ఖాన్ 3 సంవత్సరాల పాటు క్రికెట్ స్టేడియంలోకి రాకూడదని బ్యాన్ విధించింది. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ తీసిన బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్లో డ్రగ్స్ కేసులో ఆర్యన్ని అరెస్ట్ చేసిన వఖండే లాంటి వ్యక్తిని కామెడీగా చూపించడంతో ఆయన షారుఖ్, ఆర్యన్, రెడ్ చిలీస్ నెట్ఫ్లిక్స్పై 2 కోట్ల రూపాయల డిఫమేషన్ కేసు ఫైల్ చేశాడు. ఇక షారుఖ్ ఖాన్ తను నటించిన జవాన్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డుని అందుకోగా షారుఖ్ కన్నా చాలా మంది హీరోలు బాగా యాక్ట్ చేశారు.
ఆ నేషనల్ అవార్డుని షారుఖ్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని సోషల్ మీడియాలో చాలామంది షారుఖ్ని విమర్శించారు కూడా. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే షారుఖ్ తన యాక్టింగ్ కెరియర్ని మొదలు పెట్టక ముందే గౌరీ అనే ఒక హిందూ అమ్మాయిని లవ్ చేసి ఆమెతో 6 సంవత్సరాల రిలేషన్లో ఉండి 1991 అక్టోబర్ 25న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి 1997లో ఆర్యన్ ఖాన్ అనే అబ్బాయి పుట్టగా 2000లో సుహానా ఖాన్ అనే అమ్మాయి పుట్టింది. సుహానా పుట్టిన 13 ఏళ్లకి షారుఖ్ గౌరీలు సరోగసి ద్వారా అబ్రామ్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కాలిఫోర్నియాలో ఉన్న USC స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ కాలేజ్లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకోగా ఆ తర్వాత ముంబైలో ఒక డ్రగ్స్ కేసులో ఇతను ఇరుక్కున్నాడు. అయితే కొంతకాలం తర్వాత బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ బాట్స్ ఆఫ్ బాలీవుడ్ అనే ఒక వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేయగా అది రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.